మేం కార్యకర్తల్ని పట్టించుకోలే. ఇప్పుడు కేటీఆర్ ఒకటంటే వెలుగు పేపర్ కూడా రాసుకొస్తాడు, అదే వాని స్టైల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మగో చెప్పలేకపోతున్నారు. సీఎం చెప్పినట్లు స్పీకర్ ఆడుతున్నారు. ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవని విమర్శ. సర్పంచులకు బిల్లులు ఇయ్యలేదు. 2023 ఎన్నికల్లో కేటీఆర్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, అందుకే ఓడినాం. సరే, ఇప్పుడు చచ్చిపోయినోడు ఏ రోగంతో చచ్చిపోయిండు అని సంవత్సరం తర్వాత మళ్ళా మనం గుర్తు చేసుకోవడం ఎందుకు? కానీ ఇప్పుడు ఈ వెలుగు పేపర్ రోడ్డు విషయమే వార్తలు రాసుకొస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో ఎట్లా ప్రవర్తించిందో అందరికీ తెలుసు. కొంత నిర్లక్ష్యం చేసిండ్రు, 100% నిర్లక్ష్యం చేసిండ్రు. 100% నిర్లక్ష్యం చేయడం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ ఓటర్లు కావచ్చు దెబ్బకొట్టింది. దాంట్లో పెద్దగా కొత్తేం లేదు, వింతేం లేదు. ఇప్పుడు వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాలుగా మనం గ్రామీణ ప్రాంతాల ప్రజల మనసులను ఎందుకు విరగొట్టినాం, వారి మనసుల్లో మనము స్థానాన్ని ఎందుకు కోల్పోయినామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు మదన పడుతున్నారు. ఆ మదన పడే కార్యక్రమంలోనే కేటీఆర్ గారు ఇప్పుడు నిజాలను గ్రహిస్తున్నారు. ఇది 100% నిజం. బీఆర్ఎస్ పార్టీ ఒక 30 సంవత్సరాల అధికారంలో ఉండవలసినంత పార్టీ. ఎందుకంటే కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలకు అలాంటి మమకారం ఉండే, అలాంటి ప్రేమ ఉండే. కానీ 2 దఫాలకే పల్లె ప్రజలకు కేసీఆర్ మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు అంత కోపం ఎందుకు వచ్చిందంటే, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల వల్ల కొంత, ఈ స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ప్రజలు కనీసం కేసీఆర్ గారి దగ్గరికి పోవడానికి వీల్లేదు, కేటీఆర్ గారిని గెలవడానికి వీల్లేదు, బీఆర్ఎస్ పెద్ద లీడర్లను కలిసి గ్రామీణ స్థాయిలో ఏం జరుగుతుందో చెప్పుకునే వీలు లేకుండా పోయింది అనేది అక్కడ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాపే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణమైంది. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యేల ప్రవర్తన, వాళ్ళ తీరు కూడా మరో కారణమైంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేము కార్యకర్తల్ని పట్టించుకోలే అనే దానికంటే కూడా ప్రజల్ని కూడా పట్టించుకోలేదు అనేది కూడా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆ పరిస్థితులన్నిటినీ ఇప్పుడిప్పుడే కేటీఆర్ గ్రహిస్తున్నారు, అవగాహనతోటి ముందుకు పోతున్నారు. కాబట్టి 2023 ఎన్నికల్లో కేడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అంటే జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎట్లా సర్దుకోవాలి, మళ్ళీ ఎట్లా ముందుకు పోవాలనేది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు.